నమస్కారం. ఈరోజు మనం ఒక అదిరిపోయే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదీ కూడా నాబార్డ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి. కెరియర్లో మంచి ఎదుగుదల కోరుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. సో ఇంకెందుకు ఆలస్యం, దీన్ని పూర్తి వివరాలేంటో చూసేద్దాం రండి. అవునండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అక్షరాల నిజం. ఈ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీనే నెలకు 70,000 రూపాయలు. వావ్, భలే ఉంది కదూ ఈ ఆఫర్. ఆగండి, అసలైన సబ్సే ముఖ్యమైన విషయం ఇప్పుడే వస్తోంది. ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అంటే గంటల తరబడి చదివి టెన్షన్ పడి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరమే లేదు. కేవలం మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ సూపర్ ఆపర్చునిటీ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే మనందరికీ తెలిసిన నాబార్డ్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. యంగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మరి ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఈ వివరాలు చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ముందుగా ఏజ్ లిమిట్ చూద్దాం. నవంబర్ 1, 2025 నాటికి మీ వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలి. ఇక గరిష్ట వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 30 ఏళ్లు, అదే ఓబీసీ అభ్యర్థులకైతే 33 ఏళ్ల వరకు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకైతే 35 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. ఒకవేళ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మినిమం 60% మార్కులు ఉండాలి. పీజీ అయితే 55% మార్కులుంటే సరిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కనీసం 1 సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు. ఇంతకీ నాబార్డ్ ఏ డిపార్ట్మెంట్లలో ఈ నియామకాలు చేపడుతుందో చూద్దామా. చాలా రకాల ఫీల్డ్స్లో అవకాశాలున్నాయి. మీ స్కిల్ సెట్కి ఏదో ఒకటి ఖచ్చితంగా సరిపోతుంది. మొత్తం 14 వేరువేరు ప్రొఫెషనల్ విభాగాల్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదటి గ్రూప్లో మొత్తం టెక్నాలజీ, డిజైన్కు సంబంధించినవే ఉన్నాయి. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, జియో ఇన్ఫర్మేటిక్స్, గ్రాఫిక్ డిజైనింగ్, ఇంకా యూఐ యూఎక్స్ డిజైన్, ఇలా అన్నీ లేటెస్ట్ ఫీల్డ్సే. ఇక రెండో గ్రూప్లో చూస్తే మేనేజ్మెంట్, పాలసీ, ఫైనాన్స్ లాంటివి ఉన్నాయి. క్లైమేట్ యాక్షన్, ఎకనామిక్స్, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్, పీఆర్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మానిటరింగ్, ఫైనాన్స్, ఇవన్నీ కూడా చాలా కీలకమైన విభాగాలు. సరే, అర్హతలన్నీ చూశాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ జాబ్కి సంబంధించిన కండీషన్స్ ఏంటి? ఆ విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్, మార్కులు, వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్లను డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంతే, ఎలాంటి రిటన్ టెస్ట్ లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్పై తీసుకుంటారు. ముందుగా 3 ఏళ్ల కాలానికి తీసుకుంటారు. ఆ తర్వాత సంస్థ అవసరాలని బట్టి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కాంట్రాక్ట్ను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు చెప్పిన వివరాలు చూశాక మీకు అర్హత ఉందనిపిస్తోందా? అయితే ఇక ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డిసెంబర్ 26న అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 12. టైం చాలా తక్కువ ఉంది, కాబట్టి అస్సలు ఆలస్యం చేయొద్దు. అప్లికేషన్ ఫీజు కేవలం 150 రూపాయలు మాత్రమే. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఫీజు అందరికీ, అంటే అన్ని కేటగిరీల వాళ్లకు వర్తిస్తుంది. ఒక్కసారి మళ్ళీ గుర్తుచేస్తున్నాను, ఎగ్జామ్ లేదు కాబట్టి షార్ట్ లిస్టింగ్ మొత్తం మీ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే అప్లికేషన్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఏ తప్పులు లేకుండా చూసుకోండి. సరైన డిగ్రీ, కావాల్సినంత అనుభవం ఉండి, ఎలాంటి పరీక్ష రాయకుండా మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకునేవాళ్లకు ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ అవకాశం మీకోసమేనా అని ఒకసారి ఆలోచించండి. అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకండి. వెంటనే నాబార్డ్ అఫీషియల్ వెబ్సైట్ nabard.org ఓపెన్ చేసి జనవరి 12 లోపు అప్లై చేసేయండి. ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు, కాబట్టి వచ్చినప్పుడు వదులుకోవద్దు. ఆల్ ద బెస్ట్.